హుస్సేన్ సాగర్ శుద్ధి కార్యం జోరుగా నడుస్తుంది. లక్షల విగ్రహాలు నిమజ్జనం చేసిండ్రు కదా. సలాకులు, రాడ్లు, పట్టీలు, స్టాండ్లు ప్రతి ఒక్కటి తీసి బయటకేస్తున్నారు. ఇది ఖైరతాబాద్ గణేష్ కు సంబంధించిందట. చిన్ని విగ్రహాలు పెద్దది కలిపి ఇవే 100 టన్నుల దాకా ఉండొచ్చట. పూల దండలు, శాల్వలు, అబ్రెక్కాయిదాలు వస్తే అవి తీసేస్తున్నారు. సఫాయి వాళ్ళకి సరిపోని పని. పడ్డట్లే ఊడుస్తాము, మళ్ళీ కుప్పలు ఎత్తేటోళ్ళు మా వాళ్ళు ఎత్తుతాం, మేమే ఎత్తుకుంటాం. కష్టం అంటే దేవునికి చేస్తాం కదా మేడం, కష్టం ఏమనిపించదు. మాకు సంతోషంతో చేస్తాం. పోయిన సంవత్సరం కొంచెం తక్కువ ఉందే, బొమ్మలు వినాయకులు కూడా తక్కువనే ఉండే. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉంది, పని కూడా కొంచెం ఎక్కువ అయింది మాకు. 3 రోజులలోనే పట్నం అంతా 35,000 టన్నుల చెత్త వరుసుకున్నదంటే చూడండిగా. 700 టిప్పర్లు పెట్టి ఎత్తుకపోతున్నారు. రథాలు ముద్దుగా సింగారిచ్చి ఆడుకుంటా పాడుకుంటా తీసుకొచ్చేరే. మళ్ళా రోడ్ల మీద అన్నదానాలు గిన నడిచే. తినేసిన అంటలు, గిలాసాలు, నీళ్ళ బాటలు, షాయి కప్పులు. సంబురానికి మిషన్లతోటి పేపర్ షాట్లు, పటాకులు కొడితే ఏడ చూడు చెత్తనే. అక్కలు ఊడ్చి ఈడ కుప్ప వేస్తే ఈ మిషన్లు వచ్చి రప్ప రప్ప గుంజేస్తున్నాయి. దీని పేరు జటాయు. బల్క్ గార్బేజ్ ఉన్న హ్యూమన్స్ ఎవరైనా చేయబెట్టాల్సిన అవసరం లేకుండా క్లీనింగ్ అవుతుంటుంది. దీంతో మనకు మ్యాన్ పవర్ తక్కువ అవసరం పడుతుంది, ప్లస్ ఎవరు చేయబెట్టకుండా. ఇంకో 2 రోజులు తిప్పల పడతా గానీ హుస్సేన్ సాగర్ ఇది అంత వస్తుందట. మరి ఎప్పటిలేక అయితే ఇంకెన్ని రోజులు పడుతుందో గానీ ఇంత కష్టపడుతున్న సఫాయి వాళ్ళకి సలాము.